నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక స్వాగతం. ప్రియులారా, బహుశా ఈ రోజంతా ఎన్నో పనులతో, భారాలతో అలసిపోయి కొద్దిపాటి మనశ్శాంతి కోసము మీరు దేవుని సన్నిధికి వచ్చి ఉండవచ్చు. మీ అలసటను తీర్చి మీతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఈ ఆత్మీయ సమయంలోనికి మీకు మరొకసారి ప్రేమపూర్వక స్వాగతం. ప్రియులారా, జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, అప్పుల బాధలు చుట్టుముట్టినప్పుడు, లేదా మనము నమ్ముకున్న వారు మనల్ని మోసము చేసినప్పుడు, ఎంతో మంది హృదయము పగిలిపోయి, ఇక నా బ్రతుకు ఇంతే, నేను బ్రతకడము కంటే చావడము మేలు అని అనుకుంటారు. చనిపోవడమే అన్నిటికీ ముగింపు అని, ఆత్మహత్య ఒకటే మార్గమని భావిస్తుంటారు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క నిమిషము ఆగి ఆలోచించండి. చావు ఎన్నటికీ సమస్యకు పరిష్కారము కాదు. ఈ భూమి మీద మన కళ్ళు మూతపడినంత మాత్రాన అంతా అయిపోదు. మరణము తరువాత అసలైన జీవితము ఒకటుంది. అక్కడ మనము చేసిన ప్రతి క్రియకు ఆ దేవునికి సమాధానము చెప్పుకోవాలి. లోకములో మనుషులు మిమ్మల్ని వదిలేసినా నా ప్రభు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు అనుకుంటున్న ఆ భయంకరమైన కష్టాల నుండి, వేదనల నుండి మిమ్మల్ని రాత్రికి రాత్రే విడిపించగల సమర్థుడాయన. మీ జీవితాన్ని సంతోష మార్గంలోకి నడిపించడానికి ఆయన ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశము ముగిసేసరికి మీ హృదయంలో ఒక నూతన నిరీక్షణ, దేవుని సమాధానము ఖచ్చితముగా కలుగుతాయి. కాబట్టి ఎక్కడ ఆపకుండా దేవుని స్వరాన్ని వింటున్నట్టుగా ఈ మాటలను ఆఖరి వరకు హృదయపూర్వకముగా జాగ్రత్తగా ఆలకించండి. మహాపరిశుద్ధుడవు, నిత్యుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో చేరి మీ మాటల కోసము ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. కన్నీటితో, గుండె నిండా నిరాశతో, ఆందోళనతో ఎవరైతే ఈ రాత్రి ఈ పాడ్కాస్ట్ వింటున్నారో వారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. వారి శ్రమలను, వేదనలను దూరము చేసి మీ అద్భుతమైన శాంతిని అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, సమయాలు సమస్తము ఆయన వశము. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనము గమనిస్తే, ఒక విత్తనము భూమిలో పడిన తర్వాత అది మొలకెత్తడానికి దానికొక నిర్దిష్టమైన సమయము ఉంటుంది. మన పెద్దలు చెప్తారు కదా, వడ్ల గింజ భూమిలో విత్తితే మొలక రావడానికి 3 రోజులు పడుతుంది. అదే రాగి గింజైతే 8 రోజుల సమయము పడుతుంది. వేరుశెనగ గింజైతే భూమిలోకి వెళితే మొలకెత్తడానికి 11 రోజులు పడుతుంది. సొరకాయ గింజ విషయానికొస్తే అది మొలకెత్తడానికి 40 రోజులు సుదీర్ఘ సమయము పడుతుంది. ఇది ప్రకృతి నియమము. కాని సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు తలంచుకుంటే ఆ ప్రకృతి నియమాలు కూడా మారిపోతాయి. బైబిల్ గ్రంథములో యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనము చదివితే అక్కడొక అద్భుతము కనిపిస్తుంది. యోనా గారు పగలంతా ఎండకు ఎంతో శ్రమపడి అలసిపోయి బాధపడుతున్నప్పుడు, నేను ఆరాధిస్తున్న నా ప్రభు ఆయన మీద జాలిపడి రాత్రికి రాత్రే ఒక సొర చెట్టును మొలిపించాడు. 40 రోజులు పట్టే సొర చెట్టు ఒకే ఒక రాత్రిలో పెరిగి పెద్దదై పందిరిలా మారి యోనా గారికి చల్లని నీడనిచ్చింది. ఆ నీడను చూసి యోనా ఎంతో సంతోషించాడు. చూసారా, దేవుడు తలంచుకుంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు నా ప్రియులారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో 450 సంవత్సరాల బానిసత్వంలో మునిగిపోతూ కఠినమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారు చేసింది ఒక్కటే,
దేవుని వైపు చూసి రోదించారు, ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వందల సంవత్సరాల బానిసత్వాన్ని ఒక రాత్రిలోనే ముగించి వారిని ఆ చెర నుండి విడిపించాడు. దేవుడు ఆలస్యము చేస్తాడు కాని ఎన్నడూ ఎవరిని విస్మరించడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న సమస్యలు ఉండవచ్చు. ఎన్నో ఏళ్లుగా తీరని అప్పుల బాధలు ఉండవచ్చు. వాటన్నిటి నుండి నా ప్రభు మిమ్మల్ని రాత్రికి రాత్రే విడిపించగలడు. కాని మన జీవితంలో కొద్దిగా కష్టం రాగానే, కొద్దిగా ఎండ తగలగానే మనమెంతగా కృంగిపోతాం. యోనా గారు ఆ సొరచెట్టు ఎండిపోగానే ఎంతో వేదనపడి, నిన్ను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని అన్నాడు. ఎంత భయంకరమైన మాట కదా. ప్రియులారా, ఈరోజు మనము సమాజంలో కూడా చాలామంది చిన్న కష్టానికే, లేదా పరీక్షలు తప్పామనో, వ్యాపారంలో నష్టము వచ్చిందనో, లేదా అప్పులు పెరిగిపోయాయనో యోనాలాగే నాకు చావే మేలు అని అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న అమ్మాయి తను కోరుకున్న ప్రియుడు దక్కలేదని ఒకే ఒక కారణముతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఎంతటి అవివేకం! ఆ అబ్బాయి హాయిగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషముగా ఉన్నాడు. మరి ఈ చిన్నదాని జీవితం ఏమైపోయింది? ప్రాణాలు కోల్పోయి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సృష్టికర్తకు ఏమి సమాధానము చెప్తాం? దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మనంతట మనము ప్రాణాలు తీసుకుంటే పురుగు చావని, అగ్ని ఆరని ఆ నరకాగ్నిలో పడాల్సి వస్తుంది. కాబట్టి నా ప్రియమైన వారలారా, చావు ఎన్నటికీ మార్గము కాదు. దీనికి భిన్నముగా మనము యోబుగారి జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూడాలి. ప్రియులారా, ఈ ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే, యోబు, యోనా. కాని వీరిద్దరి ప్రవర్తనలో ఎంతో వ్యత్యాసము. యోబు ఒకప్పుడు ఊజు దేశములోనే అందరికంటే గొప్ప ఆస్తిపరుడు. 10 మంది సంతానము, వేల కొలది గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, ఎంతో మంది పనివారితో తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో ఆయనే అత్యంత శ్రేష్ఠుడు. అలాంటి యోబు జీవితంలో ఒకే ఒక రోజులో, అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి, ఒకే ఒక రోజులో 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తి అంత పోయింది. కీర్తి ప్రతిష్టలు మంట కలిశాయి. చివరికి ఆయన శరీరమంతా భయంకరమైన కురుపుల వ్యాధితో నిండిపోయింది. ఆ దురదను తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో శరీరాన్ని గీరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో కూడా యోబు నోట ఏనాడు దేవునికి వ్యతిరేకమైన మాట రాలేదు. ఆయన నన్ను చంపేయి, నాకీ బ్రతుకు వద్దు అని దేవుణ్ణి దూషించలేదు. యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఏమన్నాడో తెలుసా? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనన్నాడు. ఈ సంగతులలో దేవుడు తనకు అన్యాయము చేశాడని యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. మనమైతే కొద్దిగా శ్రమ రాగానే, నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుండే నాకు కష్టాలు వస్తున్నాయి, దేవుడు నాకు అన్యాయము చేశాడు అని దేవుని మీదే నిందలు వేస్తుంటాం. కాని గుర్తుపెట్టుకోండి, దేవుని అనుమతి లేకుండా సాతాను మనల్ని తాకలేడు. మీ జీవితంలోకి వచ్చిన కష్టము దేవుని అనుమతితోనే వచ్చింది కాబట్టి ఆయన దానిని తొలగిస్తాడు. ఈరోజు మీ కన్నీళ్లు రేపటి సాక్ష్యముగా మారవచ్చు. కాబట్టి అధైర్యపడకండి. ధైర్యముగా దేవుని వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గారు ఆ కష్టాలలో బూడిదలో కూర్చొని ఉన్నప్పుడు
ఆయనను చూడటానికి 3 స్నేహితులు వచ్చారు. దూరము నుండి చూసి ఆయన భయంకరమైన స్థితిని బట్టి గుర్తుపట్టలేక ఎలుగెత్తి ఏడిచి 7 రోజులు మౌనముగా కూర్చున్నారు. ఆ తరువాత ఆ స్నేహితులు యోబును ఓదార్చాల్సింది పోయి, యోబు, నువ్వేదో ఘోరమైన పాపము చేశావు, అందుకే దేవుడు నిన్ను ఇలా శిక్షిస్తున్నాడు అని పుండు మీద కారము చల్లినట్టు మాట్లాడారు. చివరికి ఆయన భార్య కూడా దేవుణ్ణి దూషించి చావమన్నది. లోకము తీరు అలాగే ఉంటుంది. మీరు బాగున్నప్పుడు, ఆస్తిపాస్తులున్నప్పుడు అందరూ మీ చుట్టూ చేరుతారు. కాని మీరు సర్వస్వము కోల్పోయి అనారోగ్యముతో ఆస్పత్రి పడక మీద ఉన్నప్పుడు మిమ్మల్ని పరామర్శించడానికి ఒకరు కూడా రారు. మనుషులు రాబందు లాంటివారు. మీరు ఆశీర్వదించబడినప్పుడే వారు వస్తారు. యోబు గ్రంథమంతా చదివితే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బంధువు రాలేదు. కాని ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, అవును, తన్ను నిందించిన వారి మేలు కొరకు ఎప్పుడైతే యోబు హృదయపూర్వకంగా ప్రార్థించాడో, అప్పుడు దేవుడు యోబు స్థితిని మార్చాడు. ఆయన కోల్పోయిన వాటినన్నిటినీ రెండంతలుగా తిరిగి ఇచ్చాడు. యోబుకు పూర్వ వైభవము వచ్చి ఆయన ఆశీర్వదించబడ్డాడని తెలియగానే, నా ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటి వరకు రాని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పాత బంధువులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఆయనతో కలిసి భోజనము చేస్తూ, అయ్యా యోబు, నీకెంత కష్టము వచ్చింది, దేవుడు నీకెంత బాధ కలిగించాడు అని ఓదార్చడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వరహాను, ఒక బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. బాగున్నప్పుడే లోకము మనకన్నీ ఇస్తుంది. ఏమీ లేనప్పుడు కనీసము ఫోను కూడా ఎత్తదు. మన కుటుంబాలలో కూడా ఈనాటికి చూస్తూ ఉంటాం. తోడబుట్టినవాడు ఎదుగుతూ ఉంటే ఓర్వలేరు, కృంగిపోతుంటే లేవనెత్తరు. కాని బైబిల్ సెలవిస్తుంది, ఆపదలో ఉన్న మీ తోటి సహోదరులను ఆదుకోండి అని. మన ప్రార్థన ఎప్పుడూ ఇతరుల మేలు కోరేదిగా, సానుకూల కోణములో ఉండాలి. మనమెప్పుడైతే ఇతరుల క్షేమము కోరుకుంటామో, మనం అడగకపోయినా దేవుడు మనకు రెండంతల మేలు దయచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాధు సుందర్ సింగ్ గారి జీవితంలోని అద్భుతము ప్రార్థనతో పాటు దేవుని వాక్యానికి ఒక అద్భుతమైన జీవశక్తిగా ఉంది. మీ కష్టాల్లో మిమ్మల్ని బ్రతికించేది దేవుని వాక్యము మాత్రమే. దీనికి ఒక చక్కని ఉదాహరణ, ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు రైల్లో ప్రయాణము చేస్తూ తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తికి ఎంతో ప్రేమతో ఒక బైబిల్ గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చారు. కాని ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని తృణీకరించి ఆ బైబిల్ని అందరి ముందే 2 ముక్కలుగా చించి రైలు కిటికీల నుండి బయటికి విసిరేశాడు. సాధు సుందర్ సింగ్ ఎంతో నొచ్చుకున్నాడు. కాని ఆ చినిగిపోయిన బైబిల్ ముక్కలు ఎక్కడైతే పడ్డాయో అదే గ్రామములో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన తన జీవితంలో అంతా కోల్పోయి అప్పుల బాధలు తాళలేక బ్రతుకు మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రమ లేకుండా సులువుగా చనిపోవాలని రైలు పట్టాల మీద తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి నడుచుకుంటూ పట్టాలపై వెళుతున్నాడు. సరిగ్గా రైలు వచ్చే సమయానికి పట్టాల పక్కన ఆయన 2 ముక్కలుగా చినిగిపోయిన ఒక పుస్తకము కనిపించింది. ఏంటా ఆ పుస్తకము అని దాన్ని తీసి అధ్యాయము 28వ వచనము ఆయన కంటపడింది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్న ఆ ఒక్క మాట ఆ వ్యక్తి హృదయాన్ని బలముగా తాకింది. నా భారాన్ని మోసి నాకు విశ్రాంతినిచ్చే దేవుడు ఒకడున్నాడా అని ఆశ్చర్యపోయి వెంటనే పట్టాల మీద నుండి పక్కకు వచ్చేశాడు. రైలు వెళ్ళిపోయింది. దేవుడాయన ప్రాణాన్ని కాపాడాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ చిరిగిన బైబిల్ని ఆ వ్యక్తి ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు చదవడం ప్రారంభించాడు. వాక్యము చదువుతుంటే అందులోని ప్రతి అక్షరము ఒక జీవ కణమై ఆయనను తాకింది. ఆయనలో నూతన జీవము పుట్టుకొచ్చింది. దేవుని నమ్ముకొని కాలక్రమేణా
ఆయన ఒక గొప్ప దైవజనుడిగా మారాడు. కొన్ని సంవత్సరాల తరువాత అదే ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద సభలో సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగిస్తున్నారు. ఈ కొత్త పాస్టర్ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఈయన నిలబడి, నేను ఒకప్పుడు చనిపోవాలని పట్టాల మీదికి వెళితే ఒక చినిగిపోయిన బైబిల్ నన్ను బ్రతికించింది అని సాక్ష్యము చెబుతూ ఉండగా, సాధు సుందర్ సింగ్ గారు ఆ చిరిగిన బైబిల్ని చూసి గుర్తుపట్టి ఆనంద బాష్పాలతో ఆ రోజు రైల్లో జరిగిన సంఘటనను అందరికీ వివరించారు. చూశారా, దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉందో. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది అని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన విధేయతను బట్టి కొన్నిసార్లు మనల్ని కొట్టవచ్చు, కాని ఆయనే తిరిగి మన గాయాలను కడతాడు. కొన్నిసార్లు ఆయన మనల్ని శ్రమలకు అప్పగించవచ్చు. అంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టాడని అనుకోకూడదు. దేవుడు మూసిన తలుపుల వెనుక ఎప్పుడొక శ్రేష్టమైన, ఉన్నతమైన, నూతన ఆశీర్వాదము, నూతన ప్రణాళిక ఉంటుంది. కాబట్టి మీరు ఒంటరిగా లేరు అన్న విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ కుటుంబ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన ఉన్నా, నోటితో దేవుణ్ణి దూషించకండి. ప్రతికూల మాటలు మాట్లాడడము మానేసి యోబు వలె స్తుతించడము నేర్చుకోండి. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిస్తుంది, కాని మనుషుల కష్టార్జితం వల్ల ఏది రాదు. అప్పులు ఉన్నాయని చావడానికి ప్రయత్నించకండి. ఆ అప్పులు తీర్చడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగండి. మీ ప్రయత్నాలు మీరు చేస్తుంటే నా ప్రభు మీకు తోడయుండి అద్భుతమైన మార్గాలను తెరుస్తాడు. యోబు జీవితంలో కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతల ఆశీర్వాదాన్ని, పూర్వపు స్థితి కంటే హెచ్చైన కీర్తిని దేవుడు ఎలాగైతే ఇచ్చాడో, మీ జీవితంలో కూడా పోగొట్టుకున్న వాటన్నిటి స్థానములో దేవుడు రెండంతల క్షేమాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరున్న స్థితిలోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తే నాతో పాటి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు. అత్యంత కృపగలిగిన దేవుడవు నీవు. ఈ రాత్రి సమయంలో మీ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను ఈ రాత్రి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దేవా, యోనాకు నీడనిచ్చిన సొరచెట్టును రాత్రికి రాత్రే మలిపించిన దేవుడవు. 450 సంవత్సరాల బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను ఒక్క రాత్రిలోనే విడిపించిన సమర్థుడవు. ఈ రాత్రి ఇదిగో నీ బిడ్డలు ఎదుర్కొంటున్న భయంకరమైన అపల బాధ నుండి, అనారోగ్యాల నుండి, కుటుంబ సమస్యల నుండి, నిరుద్యోగము నుండి ఈ రాత్రికి రాత్రే విడుదల కలుగునుగాక. చనిపోవాలని భయంకరమైన ఆత్మహత్య ఆలోచనల నుండి వారిని విడిపించి మీ జీవముతో నింపండి. యోబు వలె రెండంతల ఆశీర్వాదాన్ని, పూర్వపు స్థితి కంటే హెచ్చైన కీర్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు పరిశుద్ధమైన వివాహాన్ని, గర్భఫలము లేని వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆసుపత్రిలో ఉన్న రోగులను మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. అయ్యా, మా నిందలను పూదండలుగా, అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆత్మీయ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నిరాశలో ఉన్న మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో దీనిని తప్పకుండా పంచుకోండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రచురించబడే ఆత్మీయ ప్రయాణంలో నాతో కలిసి ప్రయాణించేందుకు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్ కానీ
సందేశాన్ని పంపించినట్టయితే నేను వాటన్నిటిని చదివి ఖచ్చితంగా మీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.